రామాయణం ఉత్తరకాండ 53 సర్గ. ఇక్కడ శ్రీరాముడు లక్ష్మణుడుకు మృగమహారాజు యొక్క వృత్తాంతాన్ని చెప్పట గురించి చెప్పబడి ఉంది. లక్ష్మణస్య తు తద్వాక్యం నిశమ్య పరమాద్భుతం సుప్రీతశ్చాభవత్ రామో వాక్యం ఏతత్ ఉవాచః. లక్ష్మణుడు చెప్పిన అద్భుతమైన ఉత్తమోత్తమైన మాటలు విన్న తర్వాత శ్రీరాముడు ఎంతో సంతృప్తి ఆ తమ్ముడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు సంతృప్తి వచ్చేసింది? సీత వెనకొచ్చేసిందా? లేదే. కాకపోతే సమయానికి సందర్భానికి చెప్పవలసిన విషయాలు చెప్పవలసిన విధానంగా ధర్మపరంగా చెప్పటం అన్నది, అటువంటి వాడు మన పక్కన ఉండటం అన్నది బాధ అందరికీ వస్తుంది. అది పోవాలంటే కూడా కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. కొన్ని సంవత్సరాలన్నా కొన్ని తీరకపోవచ్చు. కొన్ని మనకి ఎంత కృషి చేసినా అవి మనం తొలగించుకోలేను పోవచ్చు. ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే దానికి పరిష్కారం వెంటనే దొరికినా దొరక్కపోయినా నేనున్నాను పర్వాలేదని, నిన్ను నేను అర్థం చేసుకుంటున్నాను, నువ్వు చేసింది పర్వాలేదు అని ఎవరైతే మన పక్క నుండి మన వెన్ను తట్టి మనతోనే ఉండి అలా ఓదార్పు మాటలు మాట్లాడగలరో ధర్మపరంగా. ఇప్పుడు కొన్ని నిరాశకి నిస్పృహకి ఉన్నప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వీళ్ళ అవసరాలను చూసి దాన్ని బట్టి వీళ్ళని తప్పు మార్గంలో పెట్టడమే కాకుండా వీళ్ళని వాడుకుని కూడా కొన్ని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ధర్మపరంగా ఉంటూ అక్కడ ఉపశమనం కలిగేలాగా మన కర్తవ్యాన్ని నుంచి మనం వైదొలగకుండా ఉండేలాగా కూడా మనతో ఉండగలిగిన వాళ్ళు చాలా అవసరము. అందుకే ఇక్కడ మళ్ళీ లక్ష్మణుడితో ఇలా మాట్లాడుతున్నాడు రాముడు. దుర్లభ స్త్రీదృశో బంధుః అస్మిన్ కాలే విశేషతః యాదృశ్చస్త్వం మహాబుద్ధి మమ సౌమ్య మనోనుగః. ఓ సౌమ్య, నువ్వు నా మనోభావాల్ని బాగా గుర్తించిన వాడివి, బుద్ధిశాలివి. నీ వంటి ఆత్మీయుడు లభించట దుర్లభం. అంటే అంత తేలిగ్గా లభించరు. ఎందుకంటే సమస్య అందరికీ వస్తుంది. కాకపోతే మన గురించి బాగా తెలిసినవాడు. అయితే కొన్ని ఎలా అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒకే రూల్ అని మనం చెప్పలేం. ఆ వయసు వాళ్ళందరూ ఇలాగే చేస్తారని కూడా మనం చెప్పలేం. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎలా అయితే నేను కన్నా పిల్లవాడు ఉంటాడో లేదా నా అక్క పిల్లలో వాళ్ళని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాళ్ళు ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో, వాళ్ళు చెప్పేది నేను విని వాళ్ళు ఏ రకంగా నేను మాట్లాడితే వాళ్ళు కాస్త ఓదార్పు స్వీకరించే స్థితిలో ఉంటారో అది నాకు తెలుసు. కట్టే కొట్టే తెచ్చినట్టుగా కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పింది వినటం ద్వారా కూడా వాళ్ళకి కాస్త ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఇవి మనకి బాగా సాన్నిధ్యంగా మన దగ్గరగా ఉంటేనే అవి మనకి అర్థమవుతూ ఉంటాయి. ఆ విధానంగా ఉండటం అన్నది కూడా అట్లాంటి వాళ్ళు మనకి దొరకటం కూడా చాలా అరుదు. అందుకే దుర్లభం. అంత తేలిగ్గా దొరకరు అట్లాంటి వాళ్ళు. ఎవరి అవసరానికి వాళ్ళు చూసుకుంటారు. నీ అవసరం నీ సమస్య వాళ్ళకెందుకు ప్రధానం? అంత సమయాన్ని ఎవరి కోసమన్నా ఎవరన్నా ఎందుకు వేచిస్తారు? కానీ ఇచ్చారు అంటే ఆ విలువని గుర్తించాలి. అందుకే ఇట్లాంటి వాళ్ళు దొరకటం చాలా దుర్లభం. అందున ఈ దుఃఖ సమయంలో నాకు తోడ్పడటం అన్నది విశేషము. అంటే అట్లాంటి వాళ్ళు ఉండటమే చాలా అరుదుగా ఉంటారు. పైగా మనకి నిజంగా దుఃఖం వచ్చినప్పుడు, మనకి నిజంగా అవసరం వచ్చినప్పుడు మన పక్కన ఉండటం అన్నది ఇంకా అరుదు. తలమునకలుగా అందరికీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని గుర్తించి నాకు ఆ అవసరం ఉందని నేను అడక్కపోయినా నా పక్కనొచ్చి ఉండి నాకు ఓదార్పుగా, నాకు అండగా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు. అందుకే అది చాలా అదృష్టం ఉంటేనే జరుగుతుంది. కాకపోతే దాన్ని గుర్తించటం కూడా ఉండాలి. అవసరం తీరేదాకా ఒకలాగా, అవసరం తీరిపోయాక ఒకలాగా వ్యవహరిస్తూ ఉంటాం మనము. యచ్చ మే హృదయం కించిత్ వర్తతే శుభలక్ష్మణ తన్నిశామయ చ శ్రుత్వా కురుష్వ వచనం మమ. శుభ లక్షణాలు గల ఓ లక్ష్మణ, నా మనస్సులో మెదులుతున్న ఈ మాటలు విను, దానిని నువ్వు పాటించు. చత్వారో దివసాః సౌమ్య కార్యం పౌరజనస్య వై అకుర్వాణస్య సౌమిత్రే తన్మే మార్మాని కృంతతి. సౌమ్యుడైన ఓ లక్ష్మణ, నేను 4 దినముల నుంచి పౌరుల కార్యక్రమాల్ని పట్టించుకోవటం లేదు. ఈ విషయం నా హృదయం మీద చాలా వేధిస్తూ ఉన్నది. అంటే నాకున్న బాధ కారణంగా నేను ఆ విషయాలన్నీ విస్మరించేశాను, నేను పట్టించుకోలేదు. आहूयन्तां प्रकृतयः पुरोधा मन्त्रिणस्तथा कार्यार्थिनश्च पुरुषाः स्त्रियश्च पुरुषर्षभा.
అందుకుని నరశ్రేష్ఠ ప్రజలను, పురోహితులను, మంత్రులను నా దగ్గరికి పిలిపించు. ఈ విధంగా కార్యార్థులై ఉన్న వాళ్ళని, అంటే ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అటువంటి స్త్రీలని, పురుషుల్ని కూడా ఇక్కడికి అందరికీ రప్పించు అంటే, ఇప్పుడు ఇంత బాధలో కూడా కాస్త ఉపశమనం లభించిందని కర్తవ్యాన్ని విస్మరించకుండా మళ్ళీ అధికారంలో ఉన్నాడు రాజే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక క్షేమాన్ని అన్నిటినీ చూసుకోవాల్సిన వాడు. అందుకని 4 రోజుల నుంచి నేను పట్టించుకోలేదు, అందుకని వెంటనే ఆ పని చేస్తావా అంటే, ఆ కర్తవ్యాన్ని ఇప్పుడు మనకు ఏదైనా బాధ వచ్చిందంటే ఏం చేస్తాం, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం, ఎక్కడికో పారిపోదాం అన్న ప్రయత్నంలో ఉంటాం తప్పితే, నా సమస్య నాదే ఉంది కానీ ఈ సమస్య నలుగురికి సమస్యగా అయ్యేలాగా కాకుండా, వాళ్ళకి నేను చెయ్యగలిగింది ఏంటి, అధికారంలో ఉన్న కారణంగా ఇది మళ్ళీ వాళ్ళ మీద కూడా నేను ఆమోదించేలాగా కాకుండా, నా సమస్య నా వరకే పరిమితి పెట్టుకుని అది దాన్ని నేనే భరిస్తాను. కాకపోతే నేను చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ కూడా నేను సమయానుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇతరులకి ఏ ఇబ్బంది కలగకుండా. బాధ వచ్చినప్పుడు అలా ఆలోచించగలమా మనం? మన బాధే అసలు. మనకి నిజంగా ఏదో సమస్యలో ఉన్నామంటే ఎవరైనా వచ్చి ఇంకోటి ఏదన్నా అడిగినప్పుడు వెంటనే కోపం వస్తుంది. నీ పని నువ్వు చూసుకో, నేను ఇప్పుడు చాలా తలములుగా ఉన్నాను, నన్ను ఇసుకిచ్చద్దు, నాకు పట్టించుకునే అంత సమయం లేదు అని ఇట్లా విసుక్కుంటాం సాధారణంగా. కానీ ఆ ధర్మాన్ని పట్టుకున్నాడన్న నిదర్శనం ఏంటి అంటే, అంత బాధాకరమైన సంఘటన తన జీవితంలో జరిగిన ఈ పౌరులొక్క మాటల వల్లే సీతనే త్యాజించవలసి వచ్చినా సరే, మళ్ళీ ఆ పౌరులొక్క క్షేమాన్నే ఆలోచించుకుని, నేను 4 రోజుల నుంచి అవి పట్టించుకోలేదు, అందుకని త్వరగా ఎవరికి ఏమేమి ఉన్నాయో వాళ్ళందరినీ నా సమక్షంలో పిలిపిస్తావా అని అడిగాడు. పౌరకార్యాన్ని యో రాజా న కరోతి ధినే ధినే సంవృతే నరకే ఘోరే పతితో నాత్ర సంశయః. నిత్యము ప్రజలకు కార్యక్రమాల్ని విచారింపవలసిన రాజు మృతి చెందిన తర్వాత కానీ, అలాగే వెలుతురు లేనటువంటి ఘోరమైన నరకాల్లో పడిపోతాడు. అంటే అధికారం ఉన్నప్పుడు అధికారానికంటే ఆ కర్తవ్యం ఒకటి నీ నెత్తి మీద పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. దాన్ని విస్మరించి నాకు భోగాలు వచ్చాయి, నాకు అధికారం వచ్చింది కాబట్టి ఇష్టారాజ్యంగా అవన్నీ నేను అనుభవిస్తా అన్నవాడు మరణానంతరము నరకయాతనలు పడతాడు, ఘోరమైన నరకంలో పడిపోతాడు. श्रूयते हि पुरा राजा नृगो नाम महायसाः बभूव पृथिवीपालो ब्राह्मण्यः सत्यवाक्शुचिः। सा कदाचित् गवां कोटिः संवत्साः स्वर्णभूषिताः हृदेवो भूमिदेवीभ्यः पुष्करेषु दधो नृपः। పూర్వము నృగుడు అన్న మహారాజు ప్రజా పాలకులలో కూడా మేటిగా వాసిగాంచినవాడంటే అంత చక్కగా చేసేవాడు. అతడు వేదశాస్త్రాల అధ్యయనం చేసినవాడు, బ్రాహ్మణ భక్తి కలిగినవాడు, పైగా సత్యవచనుడు, సత్యమే మాట్లాడతాడు, చాలా పవిత్రుడు. ఒకానొకప్పుడు ఆ నృగు మహారాజు పుష్కర తీర్థంలో బ్రాహ్మణోత్తములకి బంగారాలతో అలంకృతమై దూడలతో కూడి ఉన్న 1,000 ఆవుల్ని దానంగా చేశాడు. తతః సంఘాద్గతా దీనుః సంవత్సాః స్పర్శితానగా బ్రాహ్మణస్యాహితాగ్నిశ్చ దరిద్రస్యోంచవర్తినః. ఆ కాలంలో నిర్ధరుడైనందున ఉంచవృత్తిలో జీవించేటి ఒక బ్రాహ్మణుడు, డబ్బు లేని కారణంగా ఉంచవృత్తి అంటే ఎలా అయితే ఇప్పుడు క్రయ విక్రయ జరిగే అటువంటి ప్రదేశాల్లో మనం ఎలా అయితే ధాన్యం ఇవన్నీ కూడా రాశిభూతలుగా పోస్తుంటే అవి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ చేతులు మారే ఆ క్రమంలో కింద పడిపోతుంటాయి కొన్ని. అవన్నీ తీసుకుని, ఆ లభించింది తీసుకుని బ్రతికేవాళ్ళు. అలాగే పంటలు పండిన తర్వాత పొలాలు ఊడ్చి ఇవన్నీ చేశాక అక్కడ పంటని మళ్ళీ బస్తాల్లో వేసి ఇవన్నీ చేశాక కింద కొన్ని మిగిలిపోతుంటాయి, అవన్నీ ఏరుకుని ఇట్లాంటి దానితో జీవితాన్ని గడిపేవారు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు నిత్యము హోమ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆ పుణ్యాత్ముడుకు దూడతో కూడిన ఒక ఆవు ఉన్నది. సానష్టాం గాం క్షుధార్తో వై అన్విష్యంతస్తత్ర చ నాపశ్యత్ సర్వరాజ్యేషు సంవత్సరా గణాన్ బహూన్. రాజు దానం చేసిన 1,000 ఆవుల్లో అది కలిసిపోయింది. దానిని కూడా నృగు మహారాజు ఒక బ్రాహ్మణుకి దానం ఇచ్చేశాడు. అంటే ఈయనకు ఉన్నదే ఒకటే ఒకటి, దానికి ఒక ఆవు ఉన్నది, దూడతో పాటు ఉన్నది. రాజు వేరే వాళ్ళకి
కొన్ని కోటి ఆవుల్ని దానం చేస్తున్నాడు. ఆ కోటి ఆవుల్లో ఈ బ్రాహ్మణుకున్న ఒకే ఒక ఆవు అందులో కలిసిపోయింది. తతః కనకలం కత్వా జీర్ణవత్సాం నిరామయాం దదర్శఘాం స్వాకాం దీనుం బ్రాహ్మణస్య నివేశనే. ఆకలి బాధలతో ఉన్న ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ తప్పిపోయిన తన ఆవు కోసం పాపం అక్కడక్కడ ఇక్కడెక్కడ అన్ని ప్రదేశాలు తిరుగుతున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు, కానీ ఆవు దొరకలేదు. అతడు ఇట్లా వెతుకుతూ వెతుకుతూ హరిద్వారం దగ్గర గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణి ఇంట అతడు తన గోవుని చూశాడు. ఆ ఆవు గట్టి ఆరోగ్యంతో ఉన్నను దాని దూడ మాత్రం చాలా బక్క చిక్కిపోయి ఉన్నది. అధాతం నామధేయేన స్వాకేనోవాచ సాద్విజః ఆగచ్చ శుభలేత్యేవం సాతు శుశ్రావ గౌహుస్వరం. అంటే ఆవు మాత్రం బాగుంది, కానీ ఆ ఆరోగ్యంగా అన్నీ ఉన్నా సరే దూడ మాత్రం చాలా బక్క చిక్కిపోయింది. ఆ బ్రాహ్మణుడు తన ఆవును శబల, రమ్ము అని పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు ఆ గోవు ఆ విప్రుని కంఠస్వరం వినింది. తస్య తు స్వరమజ్ఞాయ క్షుధార్తస్య ద్విజస్య వై అన్వఘాత్ పుష్టతః సా గౌః గచ్చంతం పావకోపమం. ఆ స్వరం విని క్షుధార్తుడైన ఆ ద్విజుని యొక్క గొంతు వినగానే ఆవు గుర్తుపట్టేసింది. అగ్నివలే పునీతమైన ఆ ద్విజుని వెంట నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇంతవరకును ఆ ఆవును పోషిస్తున్న బ్రాహ్మణుడు, ఆ గ్రామవాసి చకచకా వచ్చేసాడు అక్కడికి. దాని సమీపానికి ఆయన కూడా చేరుకున్నాడు. యోసి పాలయతే విప్రః సోపిఘాం అన్వఘాతృతం గత్వా తం ఋషిమాచష్ట మమ గౌరితి సత్వరం స్పర్శిత రాజసింహేన మమ దత్త నృగీణః. తర్వాత అతడు ఆయనతో, ఇది నా గోవు, దీనిని భృగు మహారాజు నాకు విధి విధానంగా దానం చేశాడు అని పలికాడు. దాన్ని తీసుకెళ్ళిపోతావేంటి? అది నాది. ఆయన నాకు దానంగా ఇచ్చాడు, నేను పుచ్చుకున్నాను, ఇప్పుడు అది నాది. తయోర్బ్రాహ్మణయోర్వాదో మహానాసీత్ విపశ్చితోః వివదంతో తతో అన్యోన్యం దాతారం అభిజగ్మతుః తౌ రాజభవనద్వారి న ప్రాప్తో మృగశాసనం. అలా చెప్పేసరికి ఆ పండితుడైన బ్రాహ్మణుడు ఇరువురి మధ్య ఆ గోవు విషయంలో తీవ్రంగా వివాదం జరిగి, ఇది నాది అని, ఇదేమో నాకు రాజు ఇచ్చాడు, ఇది నాది అని తను. ఇలా పరస్పరం వివాదపడుతూ ఉంటే ఆ గోవుని దానం చేసిన నృగు మహారాజు దగ్గరికి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ రాజభవనం దగ్గరికి చేరిన వారికి అందులో ప్రవేశించడానికి అనుమతి దొరకలేదు. అహోరాత్రాణ్యైకాని వసంతౌ క్రోధమీయతుః ఊచతశ్చ మహాత్మానో తావుభౌ ద్విజసత్తమో క్రుద్ధౌ పరమసంతప్తౌ వాక్యం ఘోరాభిసంహితం. మహాత్ములైన ఆ బ్రాహ్మణోత్తములు రాజు దర్శనం అవ్వకపోవడంతో వారు ఎంతో కోపానికి లోనయ్యారు. తర్వాత బాధకి లోనయ్యారు. ఘోరమైన శాపం ఇచ్చేశారు. కార్యార్థులమై వచ్చిన మాకు నీ దర్శనం కూడా ఇవ్వకుండా ఉంటావా అని. ఆదినం కార్యసిద్ధ్యర్థం త్వం నైషి దర్శనం అదృశ్యః సర్వభూతానాం కృకలాసో భవిష్యసి బహువర్ష సహస్రాని బహువర్ష శతాని చ శ్వప్రే అస్మిన్ కృకలాసో వై దీర్ఘకాలం వశిష్యసి. అందువలన నీవు సకల ప్రాణులకి కనబడకుండా ఒక తొండవై పడి ఉండు. వందల వేల సంవత్సరాల పాటు ఒక గుంతలో అలానే నివసించు దీర్ఘకాలము. ఈ లోకంలో యదువంశోనందు ఒక మహాపురుషుడు జన్మిస్తాడు. ఉత్పత్సే హి లోకే అస్మిన్ యదూనాం కీర్తివర్ధనః వాసుదేవ ఇతి ఖ్యాతో లోకే పురుష విగ్రహః సతే మోక్షయిత రాజన్ తస్మాత్ చాపత్ భవిష్యతి కృతా చ తేన కాలేన దుష్కృతిస్తే భవిష్యతి. అంటే ఇక్కడ శాపం ఇవ్వటం దానికి ఉపశమనంలాగా.
ఆ అవతార పురుషుడైన అతడు ఈ లోకంలో వాసుదేవుడు అన్న పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. అంత ప్రతిష్ట కలిగి ఉంటాడు. అందుకని రాజా, ఆ మహాత్ముడు ఈ శాపం నుంచి నీకు అప్పుడు విముక్తి కలిగింపగలడు. ఆయన అవతరించుటతో నీకు శాప విముక్తి కలుగుతుంది. లేకపోతే అప్పుడు దాకా నువ్వు దీర్ఘకాలం వరకు ఇలా తొండవై పడుండు అన్నారు. భారావతరణార్థం హి నరనారాయణ ఉభౌ ఉత్పత్స్యతే మహావీర్యో కలోయుగ ఉపాస్థితే. కలియుగానికి ముందుగా అంటే ద్వాపర యుగంలో భూభారాన్ని తొలగించటానికై నరనారాయణులన్న పేరుతో మహాపరాక్రమవంతులు ఉద్భవిస్తారు. ఏవంతో శాపముత్సృజ్య బ్రాహ్మణో విగతజ్వరో తాం గాం హి దుర్బలాం వృద్ధాం తధుర్బ్రాహ్మణాయ వై. ఏవం స రాజా తం శాపం ఉపభుక్తే సుధారుణం. ఆ బ్రాహ్మణులిలా ఇద్దరు భృగుమహారాజుని ఇట్లా శపించేసి ప్రశాంత చిత్తులై వారు బలహీనంగా ఉన్న ఆ వృద్ధ గోవును మరి యొక్క బ్రాహ్మణునికి దానమిచ్చేసి వాళ్ళ మహారాజుకి దారుణమైన శాప ఫలాన్ని అనుభవిస్తూ కార్యార్థులై వచ్చిన వారి యొక్క వివాదానికి పట్టించుకొని ఆ దోషంతో రాజుని చుట్టుకుంది. అంటే వీళ్ళకి లభించింది, ఈయన ఎత్తుక్కుంటూ వచ్చింది, వీళ్ళు కూడా పుచ్చుకోకుండా వీళ్ళు ఇంకొకరికి దానంగా ఇచ్చేసి వీళ్ళు అక్కడ చెప్పించేశారు, వెళ్ళిపోయారు. ఆ శాపం కారణంగా అవసరానికి వచ్చి రాజుని ఆశ్రయించి వచ్చిన వాళ్ళని పట్టించుకోని కారణంగానే రాజుకి శాపం వచ్చింది. ఆ శాపాన్ని ఆ దోషం ద్వారా తను అనుభవించాల్సి వచ్చింది. కార్యార్థినాం విమర్దో హి రాజ్ఞాం దోషాయ కల్పతే తచ్చీఘ్రం దర్శనం మహ్యం అభివర్తంతు కార్వినః. అందుకే కొన్ని అధికారాలు లభించినప్పుడు మన ఇష్టారాజ్యంగా నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను అని అనటానికి కుదరదు. ఇప్పుడు నా ఇంట్లో విషయాలు నాకు ఇంకొకరితో సంబంధం లేదు, నేను ఎప్పుడన్నా చేసుకోవచ్చు, నేను ఏదన్నా చేసుకోవచ్చు, నన్ను ఎవరు అడగటానికి కూడా ఏమీ లేదు. కానీ ఒకళ్ళు నా మీద ఆధారపడి ఉన్నప్పుడు నేను వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాలి తప్పితే నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తా అనే హక్కు నాకు ఉండదు. అధికారం తీసుకుంటున్నామంటే ఇన్ని నియమాలు ఉంటాయి, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి వీలు కుదరదు. అందుకే రాముడు భరతుడికి చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు సకల భోగాలతో తులతూగుతుండు అధికారం నీ చేతిలో ఉంది అని విస్మరించకుండా ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ ఆ కాలాన్ని ఏదైతే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో నీ భోగాలు ఇవన్నీ నువ్వు అనుభవించు, కానీ అధికారంతో నలుగురికి ఎప్పుడైతే చెయ్యవలసిన కార్యక్రమాలు చెయ్యాలో ఆ ఉదయ వేళలో వాళ్ళకి అందుబాటులో ఉండు, వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకో అని చెప్పాడు. ఇక్కడ కూడా ఇలా రాజు మీద ఆధారపడిన వాళ్ళు ఆయన కోసం వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు దర్శనమాత్రం కూడా ఇవ్వకుండా చెయ్యటం అన్నది పాపాన్ని తీసుకొస్తుంది. అందుకే ఈ కథ మొత్తం చెప్తున్నాడు. అందువలన కార్యార్థులై వచ్చిన వారికి నా దర్శనం వెంటనే కలిగేలాగా చూడు, లేకపోతే నాకు అదే గతి పడుతుంది. సుకృతస్య హి కార్యస్య ఫలం నాప్యేతి పార్థివః తస్మాత్ గచ్చ ప్రతీక్షస్వ సౌమిత్రే కార్యవాంజనః. అందుకే ఓ లక్ష్మణ, నువ్వు ద్వారం దగ్గరికి వెళ్ళు, నా సహాయం కోసం ఎవరైతే ఆర్థించి వస్తున్నారో వారి కొరకై నిరీక్షించు. అంటే వాళ్ళకి ఆలస్యం జరగకుండా ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయో అక్కడ మళ్ళీ వాళ్ళకి కాలం అన్నది వృధా కాకుండా వెంటనే వాళ్ళని నా దగ్గరికి తీసుకురా, వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉండు అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 53 సర్గ సంపూర్ణం.